పుట్టపర్తి దేశం గర్వించే రక్షణ కేంద్రంగా మారుతోందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. దేశానికే రక్షణ కవచంగా ఏపీ రూపుదిద్దుకోనుందన్న సీఎం భవిష్యత్తులో పుట్టపర్తిలో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతం ఇప్పుడు గ్రోత్ జోన్గా తయారవుతోందన్నారు ముఖ్యమంత్రి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ తో కలిసి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. రక్షణ రంగంలో 4,460 కోట్లకు పైగా పెట్టుబడులకు 7 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఫోర్జ్, రఘువంశీ మెషిన్స్ అండ్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, ఎన్ఐబిఈ గ్రూప్, పిఎంటీ డిఫెన్స్, చక్రవ్యూస్, డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 6,400 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అడ్వాన్స్డ్ ప్రదేశ్ గా రూపుదిద్దుకోనుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి సిద్ధంగా ఉందన్నారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పుట్టపర్తి పేరు జెట్ ఫైటర్ల తయారీలో చరిత్రలో నిలిచిపోతుందని రాజ్నాథ్ చెప్పారు. आंध्र प्रदेश को ही चुनती है और मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में नायडू गारू के नेतृत्व में एपी यानी आंध्र प्रदेश एपी यानी एडवांस प्रदेश बनकर उभरेगा और जिस तरह से एनडीए सरकार आंध्र प्रदेश के विकास के लिए काम कर रही है वह पूरे भारत के लिए रोल मॉडल बनकर सामने आ रहा है. 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. कुल मिलाकर आंध्र प्रदेश के विकास की दिशा में आज का दिन एक माइलस्टोन सिद्ध होगा, ऐसा मेरा विश्वास है. और अब पुट्टापर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टापर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे. కరువుతో అల్లాడిన రాయలసీమను ఇవాళ గ్రోత్ జోన్ గా మార్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా కంపెనీలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ అనేవారని, కానీ భవిష్యత్తులో కర్నూలులో జేజీఎఫ్ రాబోతుందన్నారు. గోల్డ్ తయారీకి ఏపీ చిరునామాగా నిలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఒక్క నిర్ణయం 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చాం. ఇప్పటి వరకు 18 లక్షల కార్లు ఉత్పత్తి చేయడమే కాదు 80 దేశాల్లో ఇక్కడ తయారు చేసిన కరువు సీమలో తయారు చేసిన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈరోజు గ్రోత్ జోన్ గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1,500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఎన్డీఏని కంచుకోటగా మంత్రి లోకేష్ అభివర్ణించారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు విజయాన్ని అందించారని చెప్పారు. అనంతపురం ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పరిశ్రమలు తెస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ వేసిన పంచ్ డైలాగులతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేను కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్.
వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? పుట్టపర్తిలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీకి బీజం పడ్డంపై జనసేన అధ్యక్షుడు పవన్ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో శక్తి కేంద్రంగా ఏపీ రూపుదిద్దుకుంటుందని పవన్ చెప్పారు. రక్షణ శాఖలో స్వావలంబన దిశగా ముందడుగు పడిందని ఆయన తన పోస్టులో ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీరు, హార్టికల్చర్ అభివృద్ధితో పాటు ఇప్పుడు 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.